ప్రైజ్ ద లార్డ్. ఇథియోపియుడైన నపుంసకుడు బాప్తిస్మము తీసుకొనుట. ఇథియోపియురాలు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేము వచ్చెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి యెషయా గ్రంథము చదువుచుండెను. ప్రభువు దూత అరణ్య మార్గమున యెరూషలేము నుండి వెళ్ళుచున్న అరణ్య మార్గంలో కొనిపోచున్న నపుంసకుని కలవమని చెప్పగా పరిగెత్తి రథం దగ్గరికి వెళ్ళాను. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అనగా, ఎవరైనా దారి చూపితే కదా అని ఆయన ఫిలిప్పును రథము ఎక్కమని కోరాను. గొర్రెపిల్ల వదకు తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగుండనో ఇది ఎవరి గురించి అని అడిగాను. ఫిలిప్పు యేసుక్రీస్తు గూర్చి సువార్త ప్రకటించెను. నీళ్లు ఉన్న చోటికి వచ్చెను. ఇదిగో నీళ్లు, బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము దిగెను. నపుంసకునికి బాప్తిసమిచ్చెను. దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. అతను సంతోషించి తా త్రోవలో వెళ్ళెను. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 25 నుండి 39.